మొత్తం నాతో వైరు రాబెట్టుకురు బ్రో. వీళ్ళు జర పొడవు ఉన్నది నాకు కట్టించారు బ్రో. స్మైల్. మన హీరో దొరికేసాడయా. ఐఎమ్ సో హ్యాపీ. యూఆర్ సో లక్కీ. మీ అక్క వాన్ కొట్టింగ్స్, చెమట పుట్టింగ్స్, వెహికల్స్ ఏమో నోట్ గోయింగ్స్. ఓ నాయనా ఏంది ఇది? కనీసం పక్క కూడా జరుగుతలేరు అంబులెన్స్ కి సైడ్ ఇద్దామని. ఇట్లాంటి వ్యవస్థలో బతుకుతున్నాం మనం. కామెంట్ లో మార్పు. శ్రావణ్ అల్లని చూస్తున్నా. నేను వాళ్ళ అల్లుడిని పవన్. అవునా నిజమా? సో వెల్కమ్ బ్యాక్ టు శ్రావణ్ వ్లాగ్స్. ఈరోజు మేము ఏడికి పోతున్నాం అంటే వినాయకుని తీసుకురానికి పోతున్నాం. ఎక్కడికంటే ధూళిపేట పోతున్నాం. సో చెప్పాను కదా, ఇప్పుడైతే మనం ధూళిపేటకి అయితే వెళ్తున్నాం గణపతి తీసుకురావడానికి. సో బ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాం. పెద్దగా ఏం పెట్టా, చిన్న పెడతా 10 minutes లోపు. సో డైరెక్ట్గా మనం స్టార్ట్ అయినాక కలుస్తాం. మరి అద్దం మీద పోయి అక్కడ ఆటోలే. సో దౌలతాబాద్ నుండి అయితే స్టార్ట్ అయినాం ఇప్పుడే. నియర్ షేర్పల్లి బందారం. నాకు తెలిసి అప్రాక్స్ ఒక 3 hours పడుతుంది అనుకుంటా ధూళిపేటకి రీచ్ కావడానికి. సో ఇన్ కేస్ ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే మధ్యలో చూపిస్తా, లేదంటే డైరెక్ట్ ధూళిపేట హైదరాబాద్ ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తా. ప్రజ్ఞాపూర్ దాటి ఒక 10 kilometers వచ్చాం. వర్షం అయితే స్టార్ట్ అయ్యిందనమాట. మనోళ్ళు ఏమో కవర్ కప్పుకుంటారు తాటిపత్రి. ఒక్కసారి వాళ్ళ రియాక్షన్స్ చూడరు. తాటిపత్రి కప్పుకొని లోపల ఏమో చేస్తుర్రు. 6 అవుతుంది టైం అయితే. టీ బ్రేక్ కోసం అయితే షామీర్పేట దాటిన తర్వాత అయితే ఆగినాం. టీ తాగి మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుదాం. ఇప్పుడే హకీంపేట్కి అయితే వచ్చేసినాం. హకీంపేట్ నుంచి అల్వాల్ దగ్గర దాకా వచ్చేసినాం. మనకి ఇక్కడ నుండి 21 kilometers చూపిస్తుంది. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి 1 hour 1 minute చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. చూద్దాం ఇంకెంత టైం పడుతుంది. కనీసం పక్క కూడా జరుగుతలేరు అంబులెన్స్కి సైడ్ ఇద్దామని. ఇట్లాంటి వ్యవస్థలో బతుకుతున్నాం మనం. ఒక్కడన్నా పక్కకు కనీసం అట్లుంది మన పరిస్థితి. 7:30 అవుతుంది. ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ట్రాఫిక్ అయితే మరీ హెవీగా ఉంది. ఇక్కడ నుండి ఇంకా 8 kilometers చూపిస్తుంది. ఇంకా 23 minutes చూపిస్తుంది ఇక్కడ నుండి అయితే ఎస్టిమేట్ టైం అయితే. మనమైతే నియర్ ధూళిపేట దగ్గరికి అయితే వచ్చినాం. మన పక్క నుండి అయితే వేరే వాళ్ళు అయితే గణపతులు అయితే తీసుకోతున్నారు. సేమ్ మనలాంటిదే కొంచెం, కాకపోతే ఇంత సైజు ఉండదు. మనది కొంచెం చిన్న ఉంటుంది. ఇది ఒక 16 feet అట్లా ఉంది. మనది 13 అట్లా ఉంటుంది. 13-14 మధ్య. మస్తు ఉంది. ఇది కూడా జీప్తోనైతే తీసుకెళ్తున్నారు. టైం వచ్చేసరికి 9 అవుతుంది. ఇప్పుడే ధూళిపేటకి అయితే రీచ్ అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద గణపతులు అయితే తీస్తారు ట్రైన్తో. దానివల్ల అయితే మనం అయితే అటు లోపలికి అయితే వెళ్ళనియట్లేదు. అది చేసిన తర్వాతనైతే అటు లోపలికి అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే అలో చేస్తారట. గణపతిని అయితే చూపిస్తాం. పెద్ద గణపతిని అయితే క్రేన్ అయితే తీస్తుంది. పెద్ద గణపతిని అయితే క్రేన్ తీసి అయితే పెట్టింది. వెల్డింగ్ అయితే వర్క్ నడుస్తుంది. ఈ గణపతిని అయితే తీసుకోబోతారు. ఇప్పుడు 9-10 అవుతుంది. ఫైనల్గా మన గణపతి ఉన్న షెడ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మన లెఫ్ట్లో కనిపిస్తుంది. ఇదే మన గణపతి ఉన్న షెడ్ అయితే. పోయి పేమెంట్ చేసేసి అయితే వెహికల్ అయితే ఒక 10-15 minutes అయితే ఆడ వినాయకుని తీసేస్తారు. తర్వాత అయితే తీసుకొచ్చుకో. ఇళ్ళకైతే వచ్చేసినాం అనమాట. ఇదే మన గణపతి అయితే 13 to 14 మధ్యలో ఉంటుంది. మనకైతే 52,000 అయితే పడ్డది అనమాట ఈ గణపతి. అరే కౌశిక్, మొత్తం ఫుల్ ట్రాఫిక్. టైం అయితే 10:40 అవుతుంది. మొత్తం గణపతులు అయితే తీసుకుపోతున్నాం అనమాట. దగ్గర 1 hour అవుతుంది ట్రాఫిక్లో ఇరుక్కొని. ఇంకా గణపతి ఇంకా మన దాంట్లో అయితే వెహికల్లో ఇంకా కూడా పెట్టలేదు. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ నుంచి వెళ్ళేసరికి 11-12-12:30 అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం. ఇంకా మన షెడ్ కాడికి అయితే ఇంకా 500 meters ఉంది. వెహికల్ తీసుకురావడానికి అయితే వచ్చినాం. టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంకా రెయిన్ అయితే కంటిన్యూ అవుతుంది. ముంగటేమో వెహికల్స్ ఏమో కదట్లేదు. మనమేమో గణపతి దగ్గరికి ఇంకా కూడా పోలేదు.
ఈ రేమ్ ఎప్పుడవుతుందో అయిపోతుందో, మనం ఎప్పుడు పోతామో ఆ గణపతిని ఎప్పుడు ఎక్కించుకుంటామో అర్థం అవుతలేదు. ఇంకా మొత్తం ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వీడికి మొత్తం ముంగడ. టైం వచ్చేసరికి 1:30 అవుతుంది. ఫైనల్గా మన షెడ్ దగ్గరికి అయితే మన వెహికల్ అయితే వచ్చింది. ఇక్కడ ముంగడ పోయి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడనైతే గణపతిని ఎక్కించుకొని మనమైతే ఇంటికైతే బయలుదేరదాం. అప్రాక్స్ ఇంకొక 1 అవర్ అయితే టైం పడుతుంది అనుకుంటా మనం ఇక్కడ నుంచి వెళ్ళడానికి. మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ మొత్తం. ఇక్కడికైతే వెహికల్ అయితే వచ్చింది. ఈ వినాయకుడిని జరిపితే మన వినాయకుడు వెనక సైడ్ ఉంది. ఆ వినాయకుడిని అయితే లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వినాయకుడిని అయితే జరుపుతారు ప్రజెంట్ అయితే. పూజ అయితే చేస్తున్నారు మన వాళ్ళు. కొబ్బరికాయ కొట్టి గణపతిని అయితే తీసేద్దాం ఇక్కడ నుండి. ఇది మన గణపతి అయితే. నేను పడకుండా అయితే కార్ అయితే చెప్తున్నాను అన్నమాట. ఫైనల్లీ కవర్ అయితే సెట్ అయిపోయింది అనమాట. ఇంకా వెహికల్ ఎక్కేసేసి ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్లీ మన గణపతి అయితే T25 అవుతుంది. ఇప్పుడే మన గణపతికి అయితే కవర్ అయితే కట్టేసినాం. ఇప్పుడైతే డూల్పేట నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి రోడ్ ఎక్కి వెళ్ళిపోదాం. ఇటు సైడ్కి వెళ్ళారా ప్రసాద్? ప్రసాద్ ఇటుకెళ్ళి స్మైల్ ప్లీజ్. స్మైల్ ఏం లేదు బ్రో. మొత్తం నాకు ధైర్యం రాబెట్టుకోరు బ్రో.
ఏదో జర పొడవు ఉన్నది నాకు కట్టించి నీ గెటప్ సెట్ అయింది బ్రో, గెటప్ బాగుంది. గెటప్ కోసం 500 తీసుకుంటున్నాను. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. అరే తమ్ముడు స్మైలీ. వెరీ గుడ్. బ్రో స్మైల్. 4:30 అవుతుంది, ఇంకా కూడా ఇదే ట్రాఫిక్ కొనసాగుతుంది. ఇంకా మన వాళ్ళు డిన్నర్ చేయలేరు, ఏం చేయలేరు. మనం ఇంటికాడికి వెళ్ళి 5కి వెళ్ళినాం, ఇప్పుడు వచ్చేసరికి 4:30 అవుతుంది. టైం వచ్చేసరికి 5:40. ఇంకా మనమైతే ట్యాంక్ బండ్ దగ్గరనే ఉన్నాం. మనం ఇంటికి వెళ్ళేసరికి 9 అవుతుండొచ్చు. 7:10 అయితే అవుతుంది. ఇప్పుడే టిఫిన్ చేద్దామని అయితే రాఘవేంద్ర దగ్గరనైతే ఆగినాం అనమాట. ఇది మన గణపతి. ఇక్కడ పెద్ద గణపతి వస్తుంది, ఒకటి చూపిస్తా. ఇన్ కేస్ అది వస్తే అది వేరే లెవెల్ ఉంది, అది గమ్మత్తు ఉంది కూడా. వేరే లెవెల్ ఉంది అండ్ గమ్మత్తు ఉంది, చూపిస్తా ఇన్ కేస్ వస్తే. టైం వచ్చేసరికి 9:12 అవుతుంది. ఫైనల్గా మనమైతే ఇప్పుడైతే దౌలతాబాద్కి అయితే రీచ్ అయినాం. సో ఫైనల్గా ఫంక్షనల్కి అయితే రీచ్ అయినాం దౌలతాబాద్కి. ఇక్కడైతే పార్క్ చేస్తాం. వినాయక చవితి రోజు అయితే ఇక్కడ నుండి అయితే ఊరేగింపుతోనైతే షెడ్లకి అయితే తీసుకెళ్తాం. ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.